ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి ఆయన కొడుకు అఖిరా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన వెంటనే పవన్ ఫ్యాన్స్ కు అఖిరా అభివాదం చేసిన తీరు, ఆ తర్వాత వరుసగా మోడీ చంద్రబాబులను కలిసిన తీరు చూసి పవన్ కు రాజకీయ వారసుడు కూడా వచ్చేశాడు అని అంతా ఇంటర్నెట్ లో పెద్ద చర్చ పెట్టేశారు. ఇక పవన్ ప్రమాణ స్వీకారం తర్వాత కూడా ఓ ఐఫీస్ లాంటి సీన్ ఆ సభలో కనిపించింది. ఆ సభకు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన మోడీ ప్రమాణ స్వీకారం పూర్తయ్యాక పవన్ ఫ్యామిలీని స్పెషల్ గా కలిశారు. అక్కడ అఖిరా మోడీ తన దగ్గరకు రాగానే తన చెల్లిని దగ్గరకు తీసుకుని మోడీకి పరిచయం చేశాడు. ఒకే ఫ్రేమ్ లో పవర్ స్టార్ అఖిరా, అది కూడా అఖిరా తన చెల్లిని ప్రధానికి పరిచయం చేయడంతో ఈ సీన్ చూసి మెగా ఫ్యాన్స్ మనసు పొంగిపోతోంది. మొన్నటి వరకు ఎప్పుడూ అఖిరా కెమెరా ముందుకు రాలేదు. మెగా ఫ్యామిలీలో ఏదో ఫంక్షన్ జరిగితేనో లేక ఏదైనా పెద్ద ఈవెంట్ జరిగితేనో తప్ప కనిపించేవాడు కాదు. అలాంటిది ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత అన్ని ఈవెంట్స్ లో అఖిరానే ముందుంటున్నాడు. డ్రెస్సింగ్ విషయంలో కూడా తండ్రికి ఏమాత్రం తీసిపోకుండా పక్కా ట్రెడిషనల్ గా కనిపిస్తున్నాడు. దీంతో ఇక జనసేనలోకి అఖిరా ఎంట్రీ ఎప్పుడు అని అడుగుతున్నారు పవన్ ఫ్యాన్స్. వాడి కొడుకొచ్చాడని చెప్పు అంటూ మిర్చి సినిమా డైలాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. మరి ఆ ఒపీనియన్ నిజంగా అఖిరాకు ఉందా అంటే అది క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోతుంది. కానీ ఇప్పుడు వరుసగా జరుగుతున్న ఇన్సిడెంట్స్, అఖిరా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే మాత్రం తనకు పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ గట్టిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఏపీ డిప్యూటీ సీఎం గారి అబ్బాయి సినిమాలకే పరిమితం అవుతాడా లేక పొలిటికల్ ఎంట్రీ కూడా ఇస్తాడా చూడాలి.